వెల్కమ్ టు తెలంగాణ ఫోకస్. నేను మీ హరితక్క. జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రాసెస్కి సంబంధించి ఈవీఎంలు వీవీప్యాడ్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయితే నడుస్తుంది. సో వాటిని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అట్లాగే ఈ ఎన్నికలలో ఎంతమంది సిబ్బంది పార్టిసిపేట్ చేస్తారు, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ మనము కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియము డిఆర్సి సెంటర్లో ఉన్నాము. ఒక్కసారి మనం చూడొచ్చు మన బ్యాక్గ్రౌండ్లో. సో ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఉన్నారు. 2600 మంది సిబ్బంది కంప్లీట్ ఎన్నికల నిర్వహణలోనైతే పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. 139 పోలింగ్ ఏరియాల్లో 407 పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేశారు అధికారులు. దీన్ని 39 సెక్టర్లుగా అయితే డివైడ్ చేశారు. అయితే ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక్కొక్క సెంటర్లో ఒక 5గురిని అధికారులను ఏర్పాటు చేశారు. ఒకటేమో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, అట్లాగే ఎన్నికల సిబ్బంది ఒక 3. దాదాపు ఒక్కొక్క పోలింగ్ బూత్లో 5గురు మాత్రం ఈ పోలింగ్ నిర్వహణలోనైతే పాల్గొంటారు. సో ప్రజెంట్ మనం చూడొచ్చు. సో అందరికీ కూడా ఈవీఎంలను డిస్ట్రిబ్యూట్ చేసే పనిలోనైతే అధికారులు ఉన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్, అట్లాగే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఉదయం 6 గంటలకు రేపు పోలింగ్ జరగబోతుంది. అందుకనే ఇప్పటికీ ఆల్మోస్ట్ ఈరోజు ఉదయం నుంచే ఈ స్టేడియంలో మొత్తం కూడా యూసుఫ్గూడలోని డిఆర్సి సెంటర్ అంటారు దీంట్లో ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. మనం చూడొచ్చు ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ప్రిసైడింగ్ అధికారులు కావచ్చు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు కావచ్చు, ఎన్నికల నిర్వహణ సిబ్బంది కంప్లీట్గా వాళ్ళ టర్మ్ వచ్చే వరకు వెయిట్ అయితే చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వీవీప్యాడ్లు కావచ్చు, లేదంటే ఈవీఎంల మిషన్లు కావచ్చు, అట్లాగే ఎన్నికలకు సంబంధించిన ఇంక్ ఉంటుంది కదా, ఆ ఇంక్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ప్రాసెస్ అనేది పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంట్రాప్షన్ లేకుండా ఉండేటువంటి అన్ని సామాగ్రిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఇచ్చేటువంటి కార్యక్రమం అయితే నడుస్తుంది. సో ఈ స్టేడియంలో మనం చూడొచ్చు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సిబ్బంది అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన సామాగ్రిని తీసుకొని ఇక్కడి నుంచి వయా ప్రైవేట్ బస్సెస్ కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ చిన్న బస్సెస్ కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, వాటన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళేటువంటి కార్యక్రమంలోనైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. సో మొత్తానికైతే మనం చూసుకోవచ్చు ఒక్కసారి ఇక్కడ ఈవీఎం ప్యాడ్లు కావచ్చు, వీవీఎంలు కావచ్చు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో వాళ్ళు తీసుకుంటున్న తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళేటువంటి సక్రమంగా వాటికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు ముమ్మరంగానైతే సాగుతున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే 2600 మంది ఎన్నికల సిబ్బంది అయితే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓవరాల్గా 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి సంబంధించి అందరికీ కూడా ఓటింగ్ వేసేటువంటి ఏర్పాట్లు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు చేశారు. ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ సిబ్బంది అయితే ఇంకా కూడా వెయిట్ చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలు కావచ్చు, లేదంటే రాత్రి వరకు కావచ్చు, ఈ కంప్లీట్గా ఈ ఎన్నికలకు సంబంధించిన ఉప ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. సో ఎవరికి సంబంధించిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఐడి ప్రూఫ్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డులు కావచ్చు ఇచ్చేటువంటి ప్రక్రియ మన కళ్ళ ముందు కనబడుతుంది. సో ఇక్కడ నుంచే అన్ని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకైతే ఇక్కడ వెళ్ళడం అయితే జరుగుతుంది. మొత్తానికి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 57 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినటువంటి అధికారులు అక్కడ భద్రతా సిబ్బందిని కూడా మరింత పెంచారు. ఎందుకంటే గొడవలు జరిగేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువగా ఒకరిపై ఒకరు దూషించుకోవడం కావచ్చు, లేదంటే రిగ్గింగ్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మామూలుగా ఉండేటువంటి బలగాలతో పోలిస్తే మరింత భద్రతను అక్కడ కట్టుదిట్టం చేశారనేసి చెప్పాలి. సో మనం ఇక్కడ చూసుకుంటేనైతే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది ఇక్కడ నుంచి వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడానికి రాత్రి వరకు సమయం పట్టేటువంటి అవకాశాలు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల నిర్వహణ అధికారులకైతే అకామిడేషన్ కావచ్చు, సో ఫుడ్ అట్లాగే టిఫిన్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల అధికారులే చూసుకుంటారు. సో రేపు ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్
ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. అక్కడ ఏదన్నా తేడా వచ్చినా లేకపోతే ఈవీఎంలు మొరాయించినా మళ్ళీ ఆ ఈవీఎంలను మార్చేటువంటి అవకాశం ఒక గంటలోపు ఉంటుంది. వాటిని అన్నింటినీ కూడా చేంజ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే సాధారణమైనటువంటి పోలింగ్ 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ వచ్చినటువంటి ఎన్నికల నిర్వహణ అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాడ్ల గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటి ఒక డిస్ప్లేని అయితే పెట్టారు. ఒకసారి మనం కూడా అడుగుదాం, ఎట్లా ఉంటుంది ఏంటి రేపు పోలింగ్, ఇక్కడ వచ్చినటువంటి రిటర్నింగ్ అంటే వీళ్ళకి అధికారులకి కావచ్చు, మీరు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఎట్లా చెప్తున్నారు, మీకున్నటువంటి ఆదేశాలు కావచ్చు, మీ కింది స్థాయి సిబ్బందికి మీరు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు ఎట్లా ఉన్నాయి? మేము ఆల్రెడీ మనము అందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ట్రైనింగ్ చేసాము. పీఓస్ కానీ, ఏపీఓస్ కానీ, ఓపీఓస్ కానీ. వాళ్ళు కూడా మళ్ళీ ఈరోజు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనే వాళ్ళ కోసమని స్పెషల్గా ఈ కౌంటర్ పెట్టడం జరిగింది ఈరోజు మనము. దీంట్లో ఈసారి మనము ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈసారి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో కంటెస్టెంట్ క్యాండిడేట్స్ వచ్చేసి 58 మంది ఉన్నారు. 101 కలుపుకొని 59 మంది. దానివల్ల మనం ఒక బ్యాలెట్కి 16 క్యాండిడేట్సే వస్తారు. కాబట్టి ఈసారి మనం 4 క్యాండిడేట్స్ కంటే 4 బ్యాలెట్స్ యూజ్ చేయడం జరిగిందనమాట. ఈ 4 బ్యాలెట్లు ఇప్పటివరకు మన దగ్గర యూజ్ చేసింది లేదు. జనరల్ ఎలక్షన్లో ప్రతి ఆఫీసర్ కానీ, ప్రతి పీఓ కానీ, ఏపీఓ కానీ ఇప్పటి వరకు వాళ్ళు 1 లేదా 2 యూనిట్స్తోనే కనెక్ట్ చేశారు. ఇప్పుడు 4 అనేసరికి వాళ్ళకు కూడా కొంచెం టెన్షన్ వాళ్ళు ఉండడం వల్ల ప్రత్యేకంగా మనం ఈరోజు దీన్ని కనెక్షన్స్ ఏ విధంగా పెడుతున్నాము అనేది వాళ్ళకి 1కి 2 సార్లు ఆల్రెడీ ట్రైనింగ్ సెషన్లో చెప్పడం జరిగింది. ఈరోజు కూడా చెప్తున్నాం. మళ్ళీ మనం 4th యూనిట్ తీసుకొచ్చి 3rd యూనిట్కి కనెక్ట్ చేస్తాం, 3rd యూనిట్ తీసుకొచ్చి 2nd యూనిట్కి కనెక్ట్ చేస్తాం, 2nd యూనిట్ తీసుకొచ్చి 1st యూనిట్కి కనెక్ట్ చేస్తాం, 1st యూనిట్ తీసుకొచ్చి మనం వీవీప్యాడ్కి కనెక్ట్ చేస్తాం, వీవీప్యాడ్ కనెక్షన్ తీసుకొచ్చి కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ చేస్తాం మనం. ఈ ప్రాసెస్ అనేది కనెక్షన్ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ ప్రతి ఒక్కరూ ఇప్పటికీ ప్రతి ఒక్క పీఓ గారు 10 నుంచి 15 సార్లు చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్గా ట్రైన్ తీసుకున్నారు వాళ్ళు కూడా. అందులో మళ్ళీ ఈరోజు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి ఏ ఫర్దర్గా ఇబ్బంది రాకూడదని మళ్ళీ స్పెసిఫిక్గా ఈ కౌంటర్ పెట్టాము. ఈరోజు ప్రతి ఒక్కరికి ట్రైన్ కూడా చేయడం జరిగిందండి. ప్రిసైడింగ్ అధికారులకు మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? ఎస్పెషల్లీ టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో రేపు ఉదయం 6 o'clockకి మాక్ పోలింగ్ నిర్వహించినప్పటికీ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా సార్ట్అవుట్ చేసేటువంటి అవకాశం? ఇప్పుడు మనము రేపు మార్నింగ్ 5:30కి మాక్ పోల్ చేసే టైంలో కనుక ఒక కంట్రోల్ యూనిట్ కానీ, ఒక బ్యాలెట్ యూనిట్ కానీ, ఒక వీవీప్యాడ్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బిఫోర్ మాక్ పోలింగ్ అవుతేనేమో ఏ యూనిట్ అయితే ప్రాబ్లం వచ్చిందో అదే యూనిట్ రిప్లేస్ చేయడం జరుగుతుంది. అదే జనరల్ ఎలక్షన్ టైంలో కనుక ప్రాబ్లం వచ్చిందంటే కంప్లీట్ సెట్ని తీసి మనం పక్కన పెట్టి కొత్త సెట్ని ఇవ్వడం జరుగుతుంది మ్యామ్. దాన్ని మన సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు. ఇమీడియట్లీ ఆ ప్రాబ్లం ఏముందో సెక్టర్ ఆఫీసర్స్, పీఓ గారు సెక్టర్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయడంతోనే వాళ్ళు వచ్చి ఇమీడియట్లీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. ఓటర్లకు కూడా కొంత కన్ఫ్యూజన్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు మనకి మీరే అన్నారు ఒక ఈవీఎంలు అనేవి ఒక 2 ఉండేవి, బట్ ఇప్పుడు కొంత రికార్డు స్థాయిలో అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 321 నామినేషన్స్ దాఖలైనాయి. ఆ తర్వాత స్క్రూటినీ తర్వాత ఓన్లీ 58 మెంబర్స్ ఇక్కడ బరిలో ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన ఇక్కడ ఈవీఎంస్ అయితే కనబడుతున్నాయి. సో వాటిలో కన్ఫ్యూజన్ లేకుండా మీరు చెప్తుంది ఏంటి వాళ్ళకి? అక్కడ వచ్చినటువంటి ఓటర్లకు కూడా అక్కడ ఉండేటువంటి అధికారులు కొంత గైడ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? ఉంటాయి మేడం. ఇప్పుడు రేపు మార్నింగ్ దానికోసం అని మనం స్పెసిఫిక్గా ఏ ఎలక్షన్ జరిగినా కూడా పొద్దున 5:30కి అనేది మాక్ పోల్ అనేది చేస్తాం. ఈ మాక్ పోల్ ఉద్దేశం ఏంటంటే స్పెసిఫిక్గా మనకున్న క్యాండిడేట్స్కి మనకి ఇచ్చిన వాళ్ళ సింబల్కి కరెక్ట్గా ఓటు వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడమే ప్రధాన ఉద్దేశం మాక్ పోల్. దాంట్లో మాక్ పోల్ చేసే టైంలో పార్టీల ఏజెంట్లు ఉంటారండి. ప్రతి ఒక్క పార్టీ నుంచి ప్రతి ఒక్క ఏజెంట్ వస్తాడు. మనకి ఈవెన్ కూడా ఇప్పుడు వీళ్ళు కంటెస్టెంట్గా చేశారు, నామినేషన్స్ వేసిన వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఈసీఐ గైడ్లైన్స్లో వాళ్ళు 1 or 2 మెంబర్స్ క్యాండిడేట్ని పెట్టుకోవచ్చు ఏజెంట్ని. అది కూడా జరుగుతుంది. వాళ్ళ ఏజెంట్ ప్రతిదీ మనకి వాళ్ళకు ఫామ్ 17C అనేది మాక్ పోల్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుందండి. ఆ మాక్ పోల్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు దాంట్లో ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో పార్టీ నుంచి వచ్చిన ఏజెంట్ తను కంపల్సరీగా చెక్ చేసుకుంటాడు. ఇప్పుడు నేను 59 క్యాండిడేట్స్కి ఏ ఒక్క క్యాండిడేట్కి కానీ ఇప్పుడు అతను వేసిన నోటు అతనికే రాలేదు అంటే తను అప్పుడే అభ్యంతరం చెప్పడం జరుగుతుందండి. దానివల్ల మా అధికారులు కూడా అక్కడ ఉంటారు, సెక్టర్ ఆఫీసర్స్ వాళ్ళు ఇమీడియట్లీ అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చూస్తారు. 99.9% అన్ని ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా
కమిషనింగ్లోనే అన్ని ఇక్కడ మనము చేయడం జరిగింది. ఐ థింక్ సింగిల్ పర్సెంట్ కూడా ప్రాబ్లం రాదు అని మేము అనుకుంటున్నాం. ఈవీఎంస్కి సంబంధించిన డౌట్స్ క్లియరెన్స్ కౌంటర్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేసిరు. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు కొంత గైడ్స్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఓవరాల్గా మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ప్రాసెస్ అంతా, నైట్ ఎప్పటి వరకు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎప్పటి వరకు వీళ్ళందరినీ కూడా బూత్స్కి అంటే ఏవైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడికి పంపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా టైం పట్టే ఛాన్సెస్ ఉందా? ఆల్మోస్ట్ ఆల్ అన్ని పిఎస్లోకి వెళ్ళిపోయినారండి. అందరూ పిఓ గారి ఆధ్వర్యంలో మొబైల్స్ తీసుకొని, అది బస్సెస్ తీసుకొని అండ్ ఎస్కాట్ పోలీస్ని తీసుకొని ఆల్మోస్ట్ ఆల్ అందరూ పిఎస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. జస్ట్ ఇక్కడ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనే ఒక ఉద్దేశంతోనే మేము ఇంకా ఈ కౌంటర్ని ఆపాము. ఇంకోటి ఆర్ఓ గారి మాకు ఎలా ఇది రాలేదు, ఇంట్రడక్షన్స్ రాలేదు, కౌంటర్ తీసేయమని సార్ ఇంట్రడక్షన్స్ ఏమైనా వస్తే మేము కౌంటర్ తీసేయడానికి చూస్తామండి. కంప్లీట్గా ఈ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసేది టీచర్సా లేదంటే ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎవరెవరు ఏ ఏ విభాగాలకు సంబంధించిన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు? మేము ఈ ఎలక్షన్లో సెంట్రల్ గవర్నమెంట్ సిబ్బంది ఉన్నారు, జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు అండ్ టీచర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీగా అంటే టీచర్సే ఎక్కువ ఉంటారు కాబట్టి టీచర్సే 40 to 80% వాళ్ళే ఉన్నారు. ఇంకోటి వేరే జిహెచ్ఎంసీ స్టాఫ్ కూడా వాళ్ళకి సపోర్టింగ్ ఉన్నారు అండ్ మన డిఫెన్స్ స్టాఫ్ కూడా ఉన్నారండి. సో మొత్తానికి మనం చూడొచ్చు అంటే వినూత్న రీతిలో ఎప్పుడు 4 ఈవీఎంలను పెట్టి పోలింగ్ అయితే జరగలేదు. అట్లాంటి ఈవీఎంస్ కావచ్చు, ఇక్కడ వీవీప్యాడ్ కావచ్చు, ఆ తర్వాత ఉండేటువంటి సో ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఒక బాక్స్, పైలట్ బాక్స్ అనాలి, బ్యాలెట్ బాక్స్. ఆ బ్యాలెట్ బాక్స్లో కూడా మనకు కంప్లీట్గా ఏంటి అనేది ఇన్స్ట్రక్షన్ అయితే కనబడుతుంది. సో దాంట్లో చూసుకొని ఈవీఎంలలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ క్లియరెన్స్ చేసుకునే విధంగా కౌంటర్ని అయితే ఏర్పాటు చేశారు. అంతేకాదు వెబ్ కాస్టింగ్కి సంబంధించి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇక్కడ సార్ట్అవుట్ చేసే విధంగా ఇక్కడ ఒక కౌంటర్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి సో ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేసేటువంటి సిబ్బంది సో ఆయా పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు. వాళ్ళ వీవీప్యాడ్స్ కావచ్చు, లేదంటే ఈవీఎం మిషన్స్ కావచ్చు, నేను ఇప్పటివరకు చెప్పాను కదా సో బ్యాలెట్కి సంబంధించిన ఒక ఎలక్ట్రికల్ బాక్స్ కావచ్చు, ఇవన్నిటిని వాటికి సంబంధించిన అన్ని సామాగ్రిని కూడా తీసుకొని ఇక్కడ నుంచి సో బూత్స్కి అయితే స్టార్ట్ అయ్యారు. వాళ్ళతో పాటు ఇన్స్ట్రక్షన్గా ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉంటారు. సో రేపు జరగబోయేటువంటి ఉప ఎన్నికలకైతే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ఎస్పెషల్లీ జిల్లా అధికారి కావచ్చు, లేదంటే జిల్లాకి సంబంధించిన అంటే జిల్లా జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, అన్ని ఏర్పాట్లను కూడా కంప్లీట్ అయితే చేశారు. ఇక్కడ నుంచి వీవీఎంలను కావచ్చు, ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్కి సంబంధించిన అన్ని సామాగ్రి కావచ్చు ఇక్కడ నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 70-80% అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ వెళ్ళిపోయారు. మనం చూడొచ్చు ఒకసారి స్టేడియంని, ఒక 20% మెంబర్స్ మాత్రమే ఇంకా మిగిలి ఉన్నారు. వీళ్ళని కూడా రాత్రి లోపు కూడా ఇక్కడ నుంచి వాళ్ళ ఆయా పోలింగ్ కేంద్రాలకైతే పంపించేటువంటి ఆస్కారం అయితే కనిపిస్తుంది. టోటల్గా 139 పోలింగ్ ఏరియాల్లో సో 400 పోలింగ్ స్టేషన్లను అయితే అధికారులు ఏర్పాటు చేశారు. సో సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత సిబ్బందిని, మరింత భద్రతను కూడా పెంచారు. ఈసారి ఫస్ట్ టైం సో ఉప ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్నటువంటి అధికారులు 1600 మంది లోకల్ పోలీసులను కావచ్చు, 800 మంది సో కేంద్ర బలగాలను కూడా దించారు. సో వాళ్ళందరూ కూడా రేపు ఉప ఎన్నికల్లో భాగంగా సో అన్ని పోలింగ్ స్టేషన్స్ వద్ద కూడా పటిష్టాత్మక భద్రతను ఏర్పాటు చేస్తారు వీళ్ళందరి నుంచి. సో మనం ఒక్కసారి ఈ ఫైనల్గా ఈ టచ్ చూడొచ్చు. రేపు జరగబోయేటువంటి 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 6 గంటల తర్వాత 7 గంటల నుంచి సాధారణ పోలింగ్ అయితే స్టార్ట్ కానుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 6 గంటల వరకు పోలింగ్ స్టేషన్కి ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా రాత్రి 10 అయినా 11 అయినా ఎంత టైం అయినా కూడా వాళ్లకు ఓటు హక్కును వినియోగించుకునేటువంటి సమయం కావచ్చు, వాళ్లకు కల్పించేటువంటి ఫెసిలిటీస్ కావచ్చు ఇస్తామని కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, లేదంటే జిల్లా ఆర్ఓ అధికారి కావచ్చు ఇప్పటికే చెప్పడం జరిగింది. సో 6 గంటల లోపు వచ్చేటువంటి అందరి ఓటర్లకు కూడా రేపు వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం కావచ్చు, దానికి తగ్గ ఏర్పాట్లు కావచ్చు అధికారులు చేశారు. కెమెరా పర్సన్ వీరేంద్రతో హరిత, తెలంగాణ ఫోకస్.